హలో అమిగోస్, హౌ ఆర్ యూ? ఓకే గాయస్, అయితే మనం ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే క్లోజ్ అవబోతుంది. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ ఉన్నాయన్నమాట. నేను యూఎస్డి ఐఎన్ఆర్ని అయితే బై చేశాను. ఇక్కడ చూస్తున్నట్లయితే 15 మినిట్స్లో నేనైతే మీకు చూపిస్తాను. 15 మినిట్స్లో ఈ విధంగా ఇక్కడ బయింగ్ వచ్చే టైంలో అయితే నేనైతే బై చేశాను. నాకైతే ఇప్పుడైతే ఒక 150 పాయింట్స్ అయితే ప్రాఫిట్లో అయితే ఉందన్నమాట. అయితే యూఎస్డి ఐఎన్ఆర్ని నేను ఈరోజు బై చేశాను, ఎందుకంటే ఇది ఒక మంచి సపోర్ట్ దగ్గర ఉంది. నేనైతే ఇప్పుడు చాలా డౌన్కి వచ్చేసింది, ఇక్కడ చూస్తున్నారుగా. 1600 ఆ విధంగా డౌన్కి వచ్చేసింది కాబట్టి నేను ఇది ఇంకా 4000, ఇది ఇక్కడ 4000 వరకు వెళ్ళేంత వరకు నేనైతే హోల్డింగ్లో పెడతాను అనమాట. ఒకవేళ డౌన్కి వచ్చినా నేనైతే హోల్డింగ్లో పెడతాను అనమాట. గాయస్, నేనైతే ఇది 550 దగ్గర ఇక్కడ ఆర్ఎస్ఐ క్రాస్ అయ్యేటప్పుడు అయితే నేనైతే బై చేశాను. ఇప్పుడు మనం జేపీవై ఐఎన్ఆర్ని కూడా ఒక 10 లాట్స్ అయితే బై చేద్దాం. ఓకే, అండ్ దీన్ని ఉన్న ప్రైస్కి అయితే నేనైతే ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే ఓకే గాయస్, మన ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి. రేపు మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది కంటిన్యూషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా, గమనించండి. హలో గాయస్, అయితే మనమైతే జేపీవై ఐఎన్ఆర్ని బై చేసాం, అలాగే యూఎస్డి ఐఎన్ఆర్ని బై చేసాం కదా. చూస్తున్నట్లయితే మనకు జేపీవై ఐఎన్ఆర్లో అయితే లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ చూస్తున్నారా, మనకైతే ఎక్స్ట్రాగా 750 రూపీస్ వరకు అయితే లాస్ అయితే చూపిస్తుంది. మనకు యాక్చువల్లీ ప్రాఫిట్ అయితే క్రెడిట్ అయిపోయింది. ఇది అడిషనల్గా చూపిస్తుంది అనమాట. గాయస్, ఇక్కడ చూస్తున్నారా, మనకు జేపీవై ఐఎన్ఆర్లో 3000 వరకు అయితే లాస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనం బై చేసాం కాబట్టి. అది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మనం ఫ్యూచర్ని గమనించినట్లయితే అదైతే మనకు బై సైడ్ వెళ్ళడం వల్ల మనకు ఇందులో ఫ్యూచర్ బై సైడ్ వెళ్తే మనకు సెల్ సైడ్ వస్తుంది కదా. దట్స్ వై అయితే మనకి ఇక్కడ లాస్ అయితే రావడం జరిగింది. గాయస్, అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు జేపీఐఎన్ఆర్లో ఇంకా లాసెస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను దీని అయితే ఎగ్జిట్ చేస్తున్నాను. ఇక్కడ జేపీవై ఐఎన్ఆర్ని ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, బట్ అదైతే అక్కడ వరకు రాలేదు. నేనైతే ఇప్పుడు చూడండి, నేనైతే ఎగ్జిట్ చేసేస్తున్నాను అనమాట. ఓకే ఓకే గాయస్, అయితే మనం ఈరోజు అయితే ఎగ్జిట్ చేసేసాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇందులో 3200 వరకు అయితే లాస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ యూఎస్డి ఐఎన్ఆర్లో 750 అయితే ఎక్స్ట్రాగా మనకైతే చూపించింది. ఇక్కడ మనకైతే 1200 ఇప్పుడు లాస్ అయితే చూపిస్తుంది. బట్ నేను దీన్ని అయితే ఎగ్జిట్ అవ్వాలనుకోవట్లేదు. నేను దీన్ని ఇంకా ఇక్కడ ఉన్న లాట్స్ అయితే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ ద సపోర్ట్ రేంజ్ అనమాట. యూఎస్డి ఐఎన్ఆర్లో ఇది ఒక మంచి సపోర్ట్ రేంజ్. దట్స్ వై నేనైతే నేను ఇందులో ఇంకా బై చేయడానికే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను. హాయ్ గాయస్, అయితే ఈరోజు నేను మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది మా బ్రదర్ది. దట్స్ వై నేనైతే దీన్ని అయితే రికార్డ్ అయితే చేయలేకపోయాను. ఓకే, అయితే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మార్నింగ్ అయితే ఎగ్జిట్ చేసేసాం కదా జేపీవై ఐఎన్ఆర్ని. నేను మళ్ళీ లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో 445కి అయితే ఎంట్రీ తీసుకున్నాను అనమాట. బయింగ్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం మార్నింగ్ 10 లాట్స్ అయితే వదిలేసాం కదా. నేను ఇంకో 40 లాట్స్ అయితే బై చేశాను మంచి సపోర్ట్ దగ్గర. ఇక్కడ మీరు చూడండి, 1200 లాస్ అనేది ఉండేది. ఇప్పుడైతే మనకు 850 వరకు అయితే ప్రాఫిట్ అయితే ఉంది. మనకు ఓకే, మనం సేఫ్టీ సైడ్ అయితే అండ్ ఈ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి మనం కాల్స్ అయితే సెల్ చేసేదాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇందులో అయితే 900 లాస్ అయితే ఉంది. బట్ దీని అయితే నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే మనం ఇది లాంగ్ టర్మ్ వదిలిస్తాం కాబట్టి మనకు అది ఈజీగా రికవర్ అయితే అయిపోతుంది. ఓవరాల్గా మనకి ఈరోజు 3200 లాస్ వస్తే మనం ఇందులో 2000 వరకు అయితే కవర్ చేసేసాం. వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవైతే నేను క్యారీ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, రేపు ఎల్లుండి అయితే బంద్ ఉంటుంది. మండే రోజు అయితే ఏ విధంగా ఉంటుందో అయితే చూద్దాం అనమాట. గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.